సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్ నెలకొంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీకి స్వాగతం పలికే కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పోస్టర్లపై టీఆర్ఎస్ నాయకులు పోస్టర్లు అతికించడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కొందరు టీఆర్ఎస్ నాయకులు కావాలని తమ ఫ్లెక్సీలపైన టీఆర్ఎస్ ఫ్లెక్సీలు చేస్తున్నారని కాటా శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకుల తీరును ఖండిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంచి పద్ధతి కాదు. మరి ఏ నాయకుడైనా సరే తన కార్యకర్తలు తప్పు చేసినప్పుడు వాళ్లకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, ఇంకా సిపిఐ అయినా, లేకుంటే టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఏదైనా సరే ఈ పటాన్చెరులో ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటిసారి జరుగుతూ ఉన్నది. అది మంచితో మదమెక్కి ఇష్టానుసారంగా రాజ్యాలు వెళ్తాం మేమే అని చెప్పి